Hey besties, welcome to our channel Telugu Italian. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న 2025-2026 వీసా చెక్ లిస్ట్ బెంగళూరు ఎంబసీ నుంచి ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. లిస్ట్ లో ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, దానికి ఒకవేళ మన దగ్గర ఆ డాక్యుమెంట్ లేకపోతే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము. ఈ వీడియో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా క్లియర్ గా చూడండి, కాకపోతే మళ్ళీ బ్యాక్ కిల్లి చూడండి. బట్ ఈ వీడియో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చెక్ లిస్ట్ కంటే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాము. ఇన్ కేస్ మీ డ్యూరేషన్ కనుక 90 డేస్ కంటే ఎక్కువ ఉంటే మీరు టైప్ డి లాంగ్ టర్మ్ వీసా అప్లై చేయాలి. ఇన్ కేస్ 90 డేస్ కంటే తక్కువ ఉంటే టైప్ సి షార్ట్ టర్మ్ వీసా అప్లై చేయాలి. సో ఎవరైతే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ కోర్స్కి వెళ్తున్నారో 2025 ఇంటేక్కి 28th నవంబర్ 2025 లోపు మాత్రమే మీ వీసాని ఫైల్ చేయగలరు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి అంటే, ఇన్ కేస్ నేమ్లో ఏదైనా చేంజెస్ ఉన్నా, లైక్ మీ పాస్పోర్ట్ మీద ఒకటి అండ్ అడ్మిషన్లో ఒకటి, వేరే వేరే డాక్యుమెంట్స్లో మీది కానీ మీ స్పాన్సర్ది కానీ నేమ్ డిఫరెన్స్ ఉంటే వన్ అండ్ ద సేమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దీని గురించి ఆల్రెడీ మనం షార్ట్ చేసాము, ఒకసారి చెక్ చేయండి. అలాగే మినిమం 90 డేస్ టైం అయితే అడుగుతుంది బెంగళూరు ఎంబసీ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ముందే అప్లై చేసినా సరే మమ్మల్ని ఎనాయ్ చేయొద్దు అని డైరెక్ట్ గా అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మెన్షన్ చేశారు. సో మీరు 90 డేస్ మినిమం అని చెప్పి ఫిక్స్ అయిపోండి. వెల్, చెక్ లిస్ట్ లో ఫస్ట్ డాక్యుమెంట్ పాస్పోర్ట్. సో మీకు ఏదైతే పాస్పోర్ట్ ఉంటుందో అది వితిన్ 10 years లోపు ఇష్యూ అయి ఉండాలి. అలాగే పాస్పోర్ట్ వ్యాలిడిటీ 10 years కంటే ఎక్కువ ఉండకూడదు. మన స్టడీ డ్యూరేషన్ కంటే మినిమం 3 months అనేది ఎక్కువ ఉండాలి. హ్యాండ్ రిటర్న్ పాస్పోర్ట్స్ యాక్సెప్ట్ చేయరు. అండ్ మినిమం 2 blank pages అయితే ఉండాలి. అండ్ యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్, ఎవరైతే బెంగళూరు ఎంబసీకి రిలేటెడ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ పాండిచేరి. ఇవి కాకుండా వేరే ఏదైనా స్టేట్ వాళ్ళు ఇక్కడ అప్లై చేయాలి అంటే లాస్ట్ 6 monthsగా ఇక్కడ ఉంటున్నట్టుగా ప్రూఫ్ చూపించాలి. లైక్ ఆధార్ కార్డ్, రెంటల్ అగ్రిమెంట్, బ్యాంక్ అకౌంట్, వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, బ్రాడ్బ్యాండ్ బిల్, ఇవి ఏవైనా పర్లేదు. బిసైడ్ దిస్ మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే, మీ ప్రీ ఎన్రోల్మెంట్లో బెంగళూరు ఎంబసీ అని ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో చెక్ లిస్ట్లో సెకండ్ పాయింట్ అప్లికేషన్ ఫామ్. ఇది ఎస్పెషల్లీ నేను బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళకి చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు కనుక మైనర్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ పేరెంట్స్ సిగ్నేచర్ కూడా ఉండాలి. అండ్ మాస్టర్స్ వాళ్ళైనా బ్యాచిలర్స్ వాళ్ళైనా 2 passport size ఫొటోస్ తీసుకెళ్ళాలి, వైట్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఎస్పెషల్లీ ఇటలీ ఆర్ షెంగన్ వీసాకి రిలేటెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రమే ఉండాలి. అండ్ మీ ఫేస్ ఇందులో ఫోకస్డ్గా ఉంటుంది, అదైతే ఒకసారి డెఫినెట్గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్గా ఏవైనా వీసాస్ ఇష్యూ అయ్యాయా లేదా రిజెక్ట్ అయ్యాయా. ఈ పాయింట్ 2024 వరకు అయితే లేదు, ఈ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇన్ కేస్ మీకు ప్రీవియస్గా బీట్ ఏ వీసా అయినా, ఏ కంట్రీ వీసా అయినా సరే పాస్ట్ 10 yearsలో ఉంటే ఆ వీసా, లేదా స్పెసిఫిక్గా షెంగన్ వీసా ఉన్నా సరే ఆ వీసా డీటెయిల్స్ అయితే మనం యాడ్ చేయాలి. అలాగే లాస్ట్ ఇయర్ ఎవరిదైనా రిఫ్యూజల్ లెటర్ ఉంది అంటే ఆ డాక్యుమెంట్స్ కూడా ఇందులో యాడ్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ కవర్ లెటర్. ఈ కవర్ లెటర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ వీసా రావడానికి అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది 1 page కంటే ఎక్కువ ఉండకూడదు. ఇందులో మీ ఇంటెన్షన్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయాలి. లైక్ మీరు ఆ కోర్సే ఎందుకు చూస్ చేసుకున్నారు, మీ ఫినాన్షియల్ సపోర్ట్ ఏంటి, మీ అకామిడేషన్ ఎక్కడుంది, అండ్ మీకు స్కాలర్షిప్ వచ్చిందా లేదా, ఆ కోర్స్ గురించి. సో ఇలా ప్రతి టాపిక్ని హైలైట్ చేస్తూ ఈ లెటర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు మీ స్కాలర్షిప్ అప్డేట్ కంటే ముందే చేస్తున్నట్లయితే స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్, ఇప్పుడు మీరు చేస్తున్న కరెంట్ కోర్స్ అడ్మిషన్ గురించి ఒక ప్రూఫ్. దీని రిలేటెడ్గా మీకు యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిషన్ లెటర్, ప్రీ ఎన్రోల్మెంట్, అలాగే మీరు ఇన్ కేస్ పేమెంట్ కనుక చేసి ఉంటే ఆ పేమెంట్ చేసిన రిసీట్. సో ఈ పేమెంట్ అనేది డెఫినెట్గా మీరు సబ్మిట్ చేసే బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ అయ్యి ఉండాలి. సో మీరు స్పాన్సర్ది కనుక సబ్మిట్ చేస్తున్నట్లయితే స్పాన్సర్ బ్యాంక్ నుంచి మాత్రమే ఈ పేమెంట్ని చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ ప్రూఫ్. ఇన్ కేస్ మీరు కనుక మాస్టర్స్కి అప్లై చేసినట్టయితే మీ ఒరిజినల్ డిగ్రీ అండ్ మీ మార్క్స్ మెమో, ఇవి అటెస్ట్ అయి ఉండాలి, అలాగే అపోస్టిల్ అయి ఉండాలి. ఇవి ఒరిజినల్ అండ్ ఒక జెరాక్స్ కాపీ కూడా సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు కనుక బ్యాచిలర్స్కి వస్తున్నట్లయితే మీరు మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమోని
హెచ్ఆర్డి అటెస్టేషన్ చేయించాలి, అలాగే అపోస్టిల్ కూడా చేయించాలి. ఇది ఒరిజినల్తో పాటు ఒక కాపీ కూడా మీరు కూడా సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ యూనివర్సిటీ కనుక రిక్వెస్ట్ చేస్తే మీరు డిఓవి కానీ చిమియా కానీ సబ్మిట్ చేయాలి. 2022 వరకు డిఓవి వీసా ఎట్ ఏ టైం అప్లై చేసేవాళ్ళం, బట్ 2022 నుంచి డిఓవి సపరేట్గా అండ్ వీసా సపరేట్గా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎవరైతే వీసా కోసం ఫైల్ చేస్తారో మీరు డిఓవి చేసిన తర్వాతే వీసాకి ఫైల్ చేయండి. లాస్ట్ ఇయర్ వరకు సివి మీద కన్స్ట్రెంట్స్ ఏమీ లేవు, బట్ ఈసారి ఓన్లీ ఒక్క పేజ్ మాత్రమే మీ సివి ఉండాలి అని క్లియర్గా ఇచ్చారు. అండ్ మీ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇన్ కేస్ మీ కోర్స్ ఇటాలియన్లో ఉంటే మీరు ఇటాలియన్ B2 సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అదే మీ కోర్స్ ఇంగ్లీష్లో ఉంది అండ్ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ టైంలో MOI యాక్సెప్ట్ చేస్తే MOI పెట్టొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు IELTS లేదా టోఫెల్ ఇలాంటి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ అడిగితే దాన్ని మీరు డెఫినెట్గా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు మీ ప్రీ ఎన్రోల్మెంట్ సమ్మరీలో లాస్ట్ పేజ్లో చెక్ చేయొచ్చు. సో 7th పాయింట్ వచ్చేసరికి కరెంట్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కనుక ఉంటే దాని ప్రూఫ్. సో ఇది లాస్ట్ ఇయర్ వరకు లేదు, ఇది కూడా ఈ ఇయర్ యాడ్ చేశారు. ఎవరైతే ఫస్ట్ టైం మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేయడానికి వెళ్తున్నారో మీరు ఈ పాయింట్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, మీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ప్రూఫ్. దీనికోసం అయితే మీరు ఈ ఇయర్ 6,947 euros 33 cents ఒక ఇయర్కి చూపించాలి. అంటే మీ కోర్స్ డ్యూరేషన్ని బేస్ చేసుకొని ఈచ్ ఇయర్కి అప్రాక్సిమేట్గా 7 lakhs అయితే చూపించాలి. అంటే ఇన్ కేస్ మీ మాస్టర్స్ కోర్స్ 2 years అయితే మీరు 14 lakhs చూపించాలి. బ్యాచిలర్స్ కోర్స్ 3 years అయితే మీరు 21 lakhs చూపించాలి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ స్పాన్సర్ చేసుకుంటున్నట్టయితే మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ వేరే ఎవరైనా మీకు స్పాన్సర్ చేస్తున్నట్లయితే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్, ఈ బ్యాంక్ స్టేట్మెంట్ని స్టాంప్ చేయించాలి, సైన్ చేయించాలి ప్రతి పేజ్ మీద బ్రాంచ్ మేనేజర్తో. ఏ ఒక్క పేజ్ మీద మిస్ అయినా సరే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఇన్వాలిడ్గా కన్సిడర్ చేస్తారు. అలాగే అప్లికెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పాస్ట్ 6 months పే స్లిప్స్ ఆర్ 3 years ITR, డిమాట్ అకౌంట్, ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా చూపించవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అంటే నో ITR చూపించవచ్చు, ఫార్మ్ G సర్టిఫికేట్ చూపించవచ్చు. అలాగే ఈ ఇయర్ యాడ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు కనుక ఇటాలియన్ గవర్నమెంట్ నుంచి నీడ్ బేస్డ్ ఆర్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటే ఆ స్కాలర్షిప్ డాక్యుమెంట్ని మీరు ఫినాన్షియల్ సపోర్ట్ ప్రూఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ నుంచి ఒక కొత్త క్లాజ్ యాడ్ చేశారు. మీకు ఇన్ కేస్ స్పాన్సర్షిప్ కావాలి అంటే ఓన్లీ మీ పేరెంట్స్ లీగల్గా ఇటలీలో ఉండే ఇటాలియన్స్ ఆర్ ఫారెన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు. అలాగే ఇటాలియన్ గవర్నమెంట్తో రికగ్నైజ్ అయిన ఫారెన్ అథారిటీస్ అండ్ ఇటాలియన్ యూనివర్సిటీస్ కూడా ఈ స్పాన్సర్షిప్ని మీకు ఆఫర్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, మీ ఓవర్సీస్ మెడికల్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మినిమం 30,000 euros అయి ఉండాలి అండ్ 6 months వ్యాలిడిటీ మినిమం ఉండాలి. దీంతో పాటు రీపాట్రియేషన్ క్లాజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి. ఈ రీపాట్రియేషన్ క్లాజ్ అంటే ఏంటి? ఈ ఇన్సూరెన్స్ని జస్ట్ వీసా ఫైలింగ్ కోసమే కాదు, దాని తర్వాత కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి అయితే అది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ థింగ్, మీ టికెట్స్. సో మీరు ఇన్ కేస్ లాంగ్ స్టే స్టడీ వీసా అంటే 90 days కంటే ఎక్కువ స్టే చేస్తున్నట్లయితే 1-way టికెట్ అయితే సరిపోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ వరకు మీ వీసా డాక్యుమెంట్స్తో పాటు 2,000 euros ఎక్స్ట్రా ఫండ్స్ చూపించినట్లయితే ఈ డాక్యుమెంట్ చూపించాల్సిన అవసరం ఉండేది కాదు, బట్ ఈసారి ఈ డాక్యుమెంట్ అనేది మ్యాండేటరీ. అండ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు PNR నెంబర్ ఆర్ బుకింగ్ రిఫరెన్స్ని వెరిఫై చేస్తాము అని. సో ఇన్ కేస్ మీరు డమ్మీ టికెట్స్ కనుక బుక్ చేసుకుంటున్నట్లయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఫుల్ రిఫండ్ ఆప్షన్ ఉన్న టికెట్ అయితే బుక్ చేసుకోండి, టు బి ఆన్ సేఫ్ సైడ్. ఇంత చేసిన తర్వాత మనం రిస్క్ అయితే తీసుకోలేం కదా. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, అకామిడేషన్. మీరు మినిమం 30 days అకామిడేషన్ ఉన్నట్లుగా ప్రూఫ్ అయితే చూపించాలి, లేదంటే హౌస్ రెంటల్ అగ్రిమెంట్ అయితే చూపించాలి, లేదా యూనివర్సిటీ కానీ మీ ఇన్స్టిట్యూట్ కానీ స్కాలర్షిప్తో పాటు అకామిడేషన్ ఆఫర్ చేస్తున్నట్లయితే ఆ ప్రూఫ్ని కూడా చూపించవచ్చు. బట్ వన్ థింగ్ గైస్, నేను ఇక్కడ మీకు ఒక టిప్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు booking.comలో కనుక బుక్ చేసుకున్నట్లయితే మీరు పే ఆన్ అరైవల్ ఆప్షన్ పెట్టుకోండి.
సో దట్ మీరు ట్రావెలింగ్ డేట్ ఏదైతే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారో దానికి ప్రయర్గా బుక్ చేసుకోండి. అండ్ మీ ట్రావెల్ డేట్స్లో చేంజెస్ ఏమన్నా ఉంటే దీన్ని మీరు ఫ్రీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు యూనివర్సిటీ అకామిడేషన్ కనుక ఆప్ట్ చేసుకోకపోతే టాప్ 5 అకామిడేషన్ అప్లికేషన్స్ అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, అదైతే ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీసా అనేది యాక్సెప్టెన్స్ అయినా రిజెక్షన్ అయినా కొన్ని పారామీటర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ థింగ్ కవర్ లెటర్, సెకండ్ థింగ్ మీ డాక్యుమెంటేషన్స్ అన్ని ప్రాపర్ గా ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ప్రాపర్ గా ఉండాలి. అండ్ దీంతో పాటు మీరు ఇంటర్వ్యూ అనేది కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలగాలి. ఇవన్నీ చేస్తే మీకు 99% యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఆ 1% మాత్రం ఇట్స్ ప్యూర్లీ లక్ గైస్. అలాగే సెకండ్ సినారియో, మీ దగ్గర కవర్ లెటర్ బాగుంది, డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, బట్ మీరు ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయలేకపోయారు అంటే యూ డిడ్ నాట్ క్లియర్ ద ఇంటర్వ్యూ అనే రీజన్ మీద రిజెక్షన్ చేస్తారు. అలాగే మీ కవర్ లెటర్ బాగాలేదు, డాక్యుమెంట్స్ బాగాలేదు, ఇంటర్వ్యూ ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేదు. ఈ సినారియోలో ఫస్ట్ థింగ్ పూర్ జస్టిఫికేషన్, సెకండ్ థింగ్ ఇంప్రాపర్ జస్టిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, థర్డ్ థింగ్ అనేబుల్ టు క్లియర్ ద ఇంటర్వ్యూ. ఇలాగా డిఫరెంట్ రీజన్స్ తో మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో డోంట్ టేక్ ఎనీ రిస్క్. మీకు కనుక నా గైడెన్స్ కావాలి అంటే నాతో 1-to-1 సెషన్ బుక్ చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాను, కవర్ లెటర్ ప్రిపేర్ చేసిస్తాను, అలాగే ఇంటర్వ్యూ మనం మాక్ ఇంటర్వ్యూ కూడా చేద్దాము. ఓకే, అండ్ ఐ రియల్లీ విష్ యూ గైస్ all the very best. If you guys need my assistance, I'm always here to help you. If you like this video, you know what you have to do. Like, share and subscribe to my YouTube channel, and see you guys in another video. Until then, bye.